ఈ వాక్య భాగంలో 14 వచనంలో యోహాను సువార్తలో, నా నామమును బట్టి మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. చాలు. ఇక్కడ దేవుని మాటలో ఆయన నామములో ఏది అడిగినా అది మనకు ఆయన అనుగ్రహిస్తాడని వాక్యం రాయబడి. కొన్నిసార్లు మనము తల్లిదండ్రులను అడుగుతూ ఉంటాం, అన్నదమ్ములను అడుగుతాం, అక్క చెల్లిని అడుగుతాం. కొంతమంది నమ్మకం పెట్టుకుని అడుగుతారు. పాపం వాళ్ళ కాడు ఉంటే సహాయం చేస్తారు, ఒకవేళ లేకపోతే మా వల్ల కాదమ్మా అంటారు. కానీ దేవుడు మనకు ఎప్పుడైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఉచ్చరించాల్సిన నామం ఏంటంటే యేసు నామం. ఎవరైతే యేసు నామమున ప్రార్థిస్తారో వారికి ఆయనంట అన్నీ చేస్తాడంట. నా నామమును మీరు నన్ను ఏది అడిగినను ఇస్తానంట. ఆయన నామాన్ని అడిగినప్పుడు ఆయన మనకి కలుగజేసేది ఏంటి, ఎలాగుంటే ఆయన మనకి చేస్తాడు అని గమనించండి. మొదటిగా ఒక మాట ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటాడు. మనిషి భయపడుతూ ఉన్నాడని ఆ భయం నుండి మనిషి విడుదల పొందితే ఏదడిగినా దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ భయమును విడిచిపెట్టుకోవాలి. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా దేవుడు చిటికలో సాల్వ్ చేస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు. ఏది నీ జీవితంలో భయాన్ని కలవరాన్ని తెస్తుందో నాకు తెలియదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తివి, దేవుని యొక్క పాదాల దగ్గరికి మోకరిస్తున్న వ్యక్తివి. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నావు? ఎందుకు నీలో ఆ పెరిగితనము, ఆ భయం కలుగుతుందో నాకు తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నీలో నుండి ఆ భయాన్ని నువ్వు తొలగించుకుంటే నేను నీకు కలగజేసేది ఏంటంటే నువ్వు ఏదడిగినా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు దేవుణ్ణి ఏదైనా అడుగుతున్నావంటే ముందు భయం లేకుండా ధైర్యంగా అడుగు. ఎవరి గురించి దేని గురించి నువ్వు భయపడవద్దు. అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ కుటుంబంలో మేలుకరమైన కార్యాలు చేస్తాడు, దీవెనకరమైన కార్యాలు చేస్తాడు. మొదటి మాట అదైతే. రెండో మాట కూడా చెప్పి మీకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఏమిటి రెండో మాట అంటే, యేసు ఫిలిప్పుని నేనెంతకాలం మీ యొద్ద ఉండినని నీవు నన్ను ఎరుగువా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ ఫిలిప్ అనే ఒక వ్యక్తి కూడా యేసుక్రీస్తు పక్కనే ఉంటున్నాడు, కానీ ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన బలము కలిగిన వాడు, ఆయనే నిజరక్షకుడిని గ్రహించలేకపోయాడు. ఈ రోజున ఒక గొప్ప గొప్ప కార్యాలు ప్రభుని పట్ల జరిగించాలంటే నువ్వు గ్రహించుకోవాలి. ఆయన సమస్తమును చేయుటకు సమర్థుడై ఉన్న దేవుడని నువ్వు గ్రహించుకోవాలి. ఎవరో చెప్పారు, ఏదో చేశారని కాదు. అసలు నీ మనస్సుని అంతరంగం ఏమని చెబుతుంది? నీ మనస్సులో, నీ అంతరంగంలో దేవుడు ఏం చెబుతున్నాడో అది నువ్వు నమ్ముతున్నావా? ఎవరు ఏది చెప్పినా అది మనసులో పెట్టేసుకుంటాం, కానీ దేవుడిని మనం మనసులో పెట్టుకోలేకపోతున్నాం. యేసు ప్రభు తన శిష్యుడైన ఫిలిప్ని గద్దిస్తున్నాడు. ఎంతకాలం నీతో ఉండాలి? నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడు అంట. అంటే నీకు ఒక జ్ఞానము, ఒక గ్రహింపు నీకు ఉన్నప్పుడు దేవుడు నీవు ఏదడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడట. మరి ఈరోజు నువ్వు ఎవరి మాటలు, ఎవరి ఆలోచనతో నడుస్తున్నావు నాకు తెలియదు. దేవుడు ఆలోచనతో, దేవుడు తలంపులతో ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏది అడుగుతున్నావు? నీకేది కావాలి, నీకేది అవసరం ఉంది, నీకేది కొరత ఉంది, ఏది కొదువు ఉందో అవన్నీ ఆయనే నీ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. అందుకని ఆయన అంటాడు, ఆకాశపు వాకిళ్లను విప్పగలిగే సమర్థుడైన దేవుడు అన్నాడు. ఆయన సర్వ సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మనలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలి. రెండు, మనము ఆయన చేయగలుగుతాడని ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయనే మనకు సహాయకుడని నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ అవసరతలు తీరుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తీర్చి సమాధాన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండును గాక. ఆమేన్.